Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll be talking about profit and loss and also discuss some problems on discount. Okay, let's start with the first question of the day. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, అ స్టేషనర్ బైస్ డైరీస్ ఎట్ 75 పర్ డజన్. అంటే డజన్ అంటే ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, 12 ఐటమ్స్ ఉంటాయి. సో 12 డైరీస్ని ఆ స్టేషనర్ ఎన్ని రూపీస్కి కొన్నారంట, 75 రూపీస్కి కొన్నారు అని చెప్తున్నారు. అండ్ సెల్స్ దెమ్ ఎట్ 15 పర్ పీస్. ఇప్పుడు 12కి ఆయన 75 రూపాయలు కట్టారు. ఒక్కొక్క దాన్ని ఎన్ని రూపాయలకి అమ్ముతున్నారు, 15 రూపీస్కి అమ్ముతున్నారు. అవునా? ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ అని అడుగుతున్నారు. ఓకే, దీన్ని ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఆ ఫార్ములా రూట్లో కాకుండా ఒకసారి కామన్ సెన్స్లో లేదా కామన్గా మన రియల్ లైఫ్లో ఆలోచిస్తే కనుక, ఇప్పుడు మీరు 10 రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, ఇప్పుడు దాన్ని మీరు 8 రూపాయలకి అమ్మారనుకోండి, అప్పుడు మీకు లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా? మీ దగ్గర మీకు లాస్ అయినట్టు కదా. అదే మీరు 10 రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొని దాన్ని 20 రూపాయలకి అమ్మారనుకోండి, లేదా 18 రూపాయలకి అమ్మారనుకోండి, అంటే ఏంటి, మీకు ప్రాఫిట్ వస్తున్నట్టు. అంటే మీకు పడిన రేట్ కన్నా మీకు ఒక 8 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నట్టు. అదే ఫస్ట్ కేసులో ఏమవుతున్నట్టు, మీకు పడిన రేట్ కన్నా మీరు ఇంకా మీరే ఒక 2 రూపాయలు లాస్ చేసుకొని అమ్ముకుంటున్నట్టు. అవునా? ఈ యాంగిల్లో ఆలోచించండి. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇలా ఫార్ములాని బట్టి చూసుకుంటే కనుక ఒక్కొక్కసారి క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు. ఓకే, అందుకని క్వశ్చన్లో ఆయనకి 12 డైరీస్కి 75 రూపీస్ అవుతుందని ఇచ్చారు. 1 డైరీకి 15 రూపీస్ అయిందంటే 12 డైరీస్కి ఎంత కాస్ట్ పడుతుంది, ఆయన 12 డైరీస్కి ఎంత కమ్ముకుంటున్నారు ఆయన, 15 ఇంటూ 12 చేస్తే వస్తుంది కదా. 15 ఇంటూ 12 ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో 12 డైరీస్కి ఆయనకు పడిన కాస్ట్ ఎంత, 75 రూపీస్. కానీ ఆయన అమ్ముకునే కాస్ట్ ఎంత, అదే 12 డైరీస్ని 180 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఏంటి, ఆయనకి మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉందో అదంతా లాభమే, అదంతా ప్రాఫిటే కదా. సో మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అవుతుంది, వచ్చిన 180 రూపీస్ నాకు వచ్చే డబ్బులు ప్లస్ నేను ఎంత కొన్నాను, 75. 180 మైనస్ 75 చేస్తే ఎంత వస్తుంది, 10 మైనస్ 5 5, 7 మైనస్ 7 0, 105. అంటే ఏంటి, ఇక్కడ మనం మన ఫార్ములా పెట్టి ఆలోచించిన కానీ ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ విల్ గివ్ అస్ ద ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, 180 రూపీస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, 75. అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఆయనకు పడిన రేటు, సెల్లింగ్ ప్రైస్ అంటే ఆయన అమ్మే రేట్, సెల్ చేసే రేట్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేసినప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది, విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, బై సెల్లింగ్ అ వాచ్ ఫర్ 495 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ వాచ్ ఇస్ 495 రూపీస్. అ షాప్కీపర్ ఇన్కర్స్ అ లాస్ ఆఫ్ 10%. మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫార్ములా ఏంటి మనకి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము, లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, ఇప్పుడు ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం కాస్ట్ ప్రైస్ ఎందుకు తీసుకున్నాము, సెల్లింగ్ ప్రైస్ తీసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వస్తువుని 10 రూపాయలు పెట్టి కొన్నారు. ఓకే, ఇది మీకు పడిన కాస్ట్ 10 రూపీస్ అనేది. దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపీస్కి అమ్మారనుకోండి, మీకు ఎంత ఎక్కువ వచ్చింది, ఇలా అమ్మడం వల్ల మీకు ఎంత ఎక్కువ వచ్చింది అనేది మీరు 15 రూపీస్ మీద కాదు కదా, 10 రూపీస్ మీద కదా మాట్లాడేది. అంటే నాకు 10 రూపీస్ ఈ ప్రొడక్ట్ కొనడానికి నాకు 10 రూపీస్ కాస్ట్ పడింది, కానీ దాని మీద నేను ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా సంపాదించాను. అంటే దీన్ని రెఫరెన్స్గా చేసుకునే కదా నాకు ఇంత ఎక్కువ డబ్బులు వచ్చాయి, అంత ఎక్కువ డబ్బులు వచ్చాయని మీరు మాట్లాడేది. కాబట్టి ఈ 10 రూపీస్ కన్నా ఎంత ఎక్కువ ఎర్న్ చేశాను నేను, లేదా ఈ 10 రూపీస్ నాకు పడిన వాల్యూ, ఇంతకన్నా నేను ఎక్కువ వాల్యూని సంపాదించగానా లేదా తక్కువ వాల్యూ సంపాదించానా అంటే ఆ కంపారిజన్ కోసం యూస్ చేయడానికి మనం యూస్ చేసేదే కాస్ట్ ప్రైస్. అందుకే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కాకుండా కాస్ట్ ప్రైస్ అని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ ఫర్ ద షాప్ కీపర్ అంటున్నారు. డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు కదా. పర్సంటేజ్ లాస్ ఎంత ఇచ్చారు, 10% అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ అంటే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దట్ ఎంప్లాయిస్ 10 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 495 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నాట్ పంపిద్దాం అనుకోండి, 10 CP ఈజ్ ఈక్వల్ టు 100 CP మైనస్ 49,500. ఇప్పుడు ఈ 49,500 అని పంపిద్దాం, 10 CP నెట్ పంపిద్దాం. అప్పుడు అది ఏమవుతుంది, 90 CP ఈజ్ ఈక్వల్ టు 49,500. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అవుతుంది, 4950 డివైడెడ్ బై 9. అంటే ఇది ఎంత అవుతుంది, 9 + 5 14 + 4 18. సో ఇది డివిజిబుల్ బై 9 అవుతుంది. సో 9 5s 45, 9 5s 45, 0. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 550 అవుతుంది. ఇప్పుడు ఆయనకున్న కాస్ట్ ప్రైస్ ఎక్కువ, సెల్లింగ్ ప్రైస్ తక్కువ కాబట్టి ఆయన లాస్లో ఉన్నారు. సో మనకు వచ్చిన వాల్యూ కూడా టాలీ అవుతుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి.
ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఇఫ్ అ ప్రొడక్ట్ విత్ అ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 150 రూపీస్ ఈజ్ సోల్డ్ అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 20 రూపీస్, దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వే ఏంటంటే వాళ్ళు ఏమని ఇచ్చారు, కాస్ట్ ప్రొడక్ట్ 150 రూపీస్ అని ఇచ్చారు. అవునా, 20% ప్రాఫిట్ అయింది అన్నారు. అంటే ఏంటి, దీన్ని 150ని 20% చేసామనుకోండి, 20/100 ఇంటూ 150, ఇది ఎంత అవుతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 150 మీద 20% అంటే ఏమవుతుంది, 20% ఆఫ్ 150. దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 20/100 ఇంటూ 150 విచ్ ఇస్ ఈక్వల్ టు 30 రూపీస్. అంటే ఆయనకు వచ్చిన ప్రాఫిట్ వాల్యూ ఎంత, 30 రూపీస్. ఆయనకు పడిన కాస్ట్ ఎంత, 150 రూపీస్. ఆయనకు వచ్చిన ప్రాఫిట్ వాల్యూ ఎంత, 30 రూపీస్. సో టోటల్గా ఆయన అమ్మిన వాల్యూ ఎంత ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ప్లస్ 30. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 180 రూపీస్కి ఆయన సెల్ చేసి ఉంటారు. అప్పుడే కదా 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. ఇది ఒక పద్ధతి. లేదా సెకండ్ మెథడ్ ఏంటి, మనకు ఆల్రెడీ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా తెలుసు. ఏమని, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చారు, 20 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అంటే మనం ఏమని రాసుకోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా, ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్లో ఏదైతే చేసామో సెకండ్ మెథడ్లో కూడా అదే చేస్తున్నట్టు. ఎలానో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ 100ని ఇటు తీసుకెళ్దాం. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది, 20/100 ఇంటూ ఈ డివిజన్లో ఉంది కదా సిపి, అది తీసుకెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్లో అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. అవునా, ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్లో ఏం చేసాము, 20% ఆఫ్ 150 వేసాము. అంటే ఏం చేసాము, 20/100 ఇంటూ 150 అంటే ఏంటి, కాస్ట్ ప్రైసే కదా. ఇక్కడ మనం చేస్తున్నది ఒకటే. ఇప్పుడు ఎస్పీ మైనస్ సిపి, ఇక్కడ ఏదైతే 30 వాల్యూ ఫైండ్ అవుట్ చేసామో అది ఏమని వస్తుంది, ఇక్కడ ఎస్పీ మైనస్ సిపి అంటే ఏమవుతుంది, ప్రాఫిట్. ఆ వాల్యూనే కదా మనం ఇక్కడ కనుక్కుంది. ఈ ప్రాఫిట్ వాల్యూ ఏదైతే వచ్చిందో 30 రూపీస్, దాన్ని 150కి యాడ్ చేసి టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏమని చెప్పాము, 180 రూపీస్ అని చెప్పాము. ఈ ఫార్ములా ప్రకారం కూడా ఏం చేస్తాము, ఈ ఫార్ములా రాసుకొని 20/100 ఇంటూ సిపి అని చేస్తాము. తర్వాత ఈ సిపి నట్ పంపించామనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు సిపి ప్లస్ 20/100 ఇంటూ సిపి. ఇక్కడ సిపి ప్లేస్లో 150 పెట్టారనుకోండి, ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా మనం చేసింది అదే, ఫస్ట్ కేసులో కూడా చేసింది అదే, కాకపోతే ఫార్ములా స్పెసిఫిక్గా వేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తాం అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఆన్ సెల్లింగ్ 114 బైసికల్స్ జాన్ లాస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 బైసికల్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది, 6 బైసికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంత అమౌంట్ లాస్ వచ్చింది. ఒక్కొక్క బైసికల్ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్పీ అనుకున్నాం అనుకోండి, ఆయనకు వచ్చిన లాస్ వాల్యూ ఎంత, 6 ఇంటూ ఎస్పీ. ఇంత అమౌంట్ ఆయనకి లాస్ అయింది. ఓకే, టోటల్గా ఆయన అమ్మిన వాల్యూ ఎంత 114 ఇంటూ ఎస్పీ. ఇది టోటల్గా ఆయన అమ్మిన వాల్యూ. ఆయనకు వచ్చిన లాస్ ఎంత, 6 ఇంటూ ఎస్పీ. అవునా, అప్పుడు ఆయనకు పడిన కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇట్ ఈస్ ఫర్ 144 బైసికల్స్. ఆయనకి 144 బైసికల్స్కి ఆయన అమ్మిన వాల్యూ ఎంత, 114 ఇంటూ ఎస్పీకి ఆయన ఈ 114 బైసికల్స్ని అమ్మాడు, 144 బైసికల్స్ని అమ్మారు. కానీ ఆయనకి ఎంత లాస్ వచ్చింది, 6 ఇంటూ ఎస్పీ లాస్ వచ్చింది. ఈ 144 బైసికల్స్ని కొనడానికి ఆయనకు పడిన కాస్ట్ ప్రైస్ ఏంటో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సిపి అంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 144 బైసికల్స్. ఓకే, కాస్ట్ ప్రైస్ మైనస్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి ఈక్వల్ టు లాస్. అవునా, కాస్ట్ ప్రైస్ మైనస్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 144 బైసికల్స్ ఏమవుతుంది, 144 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎంత ఇచ్చారు, 6 ఎస్పీ అని వచ్చారు. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 144 నటు పంపిస్తే 144 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది, 150 ఎస్పీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక్కొక్క బైసికల్ని 10,000 రూపీస్కి అమ్మారు అనుకుందాం. అప్పుడు 144 బైసికల్స్ అమ్మినప్పుడు ఆయనకు వచ్చే వాల్యూ ఎంత, 10,000 ఇంటూ 144. అవునా, 144 పక్కన 4 zeros. ఓకే, ఇది ఆయనకి 144 బైసికల్స్ అమ్మగా వచ్చిన వాల్యూ. కానీ ఆయనకి ఎంత రేట్ పడిందని వచ్చింది మనకి, 150 ఇంటూ ఎస్పీ. అంటే ఏంటి, ఆయనకు పడిన రేట్ ఎంత, 150 ఇంటూ 10,000. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 15 పక్కన 5 zeros. అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో మనకి ఎంత వచ్చింది, 144 బైసికల్స్ ఆయన అమ్మినప్పుడు ఆయనకి ఎంత కాస్ట్ వచ్చింది, 14,40,000 రూపీస్ ఆయనకు వచ్చింది. కాకపోతే ఈ 144 బైసికల్స్ని కొనడానికి ఆయనకు పట్టిన రేట్ ఎంత, 15 lakhs పట్టింది. కానీ ఆయన ఎంతకు అమ్మగలిగాడు, 14,40,000కి అమ్మగలిగారు. అంటే మీరు ఇక్కడ గ్యాప్ చూసారా, ఎంత లాస్ వచ్చింది, 60,000 వరకు ఆయనకి లాస్ వచ్చింది. ఓకే, 60,000 అంటే 6 ఇంటూ ఎస్పీ, 6 ఇంటూ 10,000 చేస్తే మనకు 60,000 వస్తుంది కదా. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మనం పర్సంటేజ్ లాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, పర్సంటేజ్ లాస్ ఇస్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా, ఈ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ లాస్ అని ఇచ్చారు. లాస్ ఎంత, 6 ఇంటూ ఎస్పీ అని ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు, డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 150 ఇంటూ ఎస్పీ.
ఇంటూ 100. ఇక్కడ 150 ఇంటూ ఎస్పీ అని ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎస్పీ క్యాన్సిల్ అయిపోతాయి. 0 0 3 2s 3 5s 5 1s 5 2s 2 2s 4%. అంటే ఏంటి, ఆయనకు వచ్చిన పర్సంటేజ్ లాస్ ఎంత, 4%. ఈక్వేషన్లో ఏమని ఇచ్చారు, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 50 రూపీస్ సమ్ లాస్ ఇస్ ఇన్కర్డ్. ఇప్పుడు ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ని సి అనుకుందాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, సెల్లింగ్ ది ఆర్టికల్ అట్ 50 రూపీస్. అంటే ఏంటి, ఈ 50 అనేది ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్. అలా చేసినప్పుడు ఏమొచ్చిందంట, లాస్ వచ్చింది అంటున్నారు. ఆ లాస్ వాల్యూ ఎంత, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 50 అని ఇచ్చారు. అండ్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 100 రూపీస్, దాన్ని 100 రూపీస్కి అమ్మినప్పుడు ఏమొచ్చిందంట, దెన్ దెర్ ఇస్ అ గెయిన్ ఈక్వల్ టు ద లాస్ అమౌంట్. ఇందాక లాస్ అమౌంట్ వచ్చింది C - 50 అని వచ్చింది కదా, ఇంతే. ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ అమౌంట్ 10 రూపీస్ వచ్చింది అనుకోండి, 100 రూపీస్కి అమ్మితే కనుక సేమ్ అంతే అమౌంట్ గెయిన్ అవుతుందంట, అంటే అంతే అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది, 100 అనేది నా సెల్లింగ్ ప్రైస్, 100 మైనస్ సి. ఇక్కడ 100 మైనస్ సి ఎందుకు చేస్తున్నాము, ఎందుకంటే ఈ కేసులో ప్రాఫిట్ వస్తుంది. సో 100 మైనస్ సి చేసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని వేస్తున్నాను. ఈ వాల్యూ ఏదైతే వస్తుందో దీని నుండి నాకు ఏమొస్తుంది, ప్రాఫిట్ అని వస్తుంది. క్వశ్చన్లో ఏమిచ్చారు, 100 రూపీస్కి అమ్మినప్పుడు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో 50 రూపీస్కి అమ్మినప్పుడు వచ్చిన లాస్తో ఈక్వల్, ఆ వాల్యూ అనేది ఈక్వల్ అని అన్నారు, అవునా. సో 100 మైనస్ సి షుడ్ బి ఈక్వల్ టు C - 50. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంతో వస్తుంది. అదే కదా క్వశ్చన్లో అడిగింది, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగారు. ఇప్పుడు 50 నాట్ పంపించి మైనస్ C నాట్ పంపిద్దాం. అప్పుడు అదేమవుతుంది, 100 + 50 ఈజ్ ఈక్వల్ టు C + C. అంటే 150 ఈజ్ ఈక్వల్ టు 2C. సో 2 1s 2 75s. సో C వాల్యూ ఎంత అవుతుంది, 75 రూపీస్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఈ క్వశ్చన్లో బేసిక్గా ఏమీ లేదు, ఓన్లీ వర్డింగ్తో ప్లే చేశారు. ఏమని, దెర్ ఇస్ అ గెయిన్ ఈక్వల్ టు ద లాస్ అమౌంట్. ఈ స్టేట్మెంట్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఇందులో ఎక్కువ పెద్ద ఫార్ములాస్ కూడా ఏమీ రావట్లేదు మనకి. ఓన్లీ సింపుల్గా ఒక ఈక్వేషన్ వేసుకుంటే కనుక సి వాల్యూని మనం డైరెక్ట్గా ఫైండ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 ఆర్టికల్స్ అంటే 24 ఇంటూ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ అంటే 20 ఇంటూ సిపి అని ఇచ్చారు. వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్. మనం లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చేస్తాము, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100, అవునా. లాస్ అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సిపి మైనస్ ఎస్పీ. ఇప్పుడు ఇక్కడ లాస్ సిపి, ఈ మొత్తాన్ని మనం ఒకవేళ సిపి టర్మ్స్లోకి మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ సిపి అనేవి పైన కింద క్యాన్సిల్ అయిపోయి మనకు ఒక నంబర్ అనేది వస్తుంది. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, లాస్ అంటే మనం ఏమని రాసుకుంటాము, సిపి మైనస్ ఎస్పీ అని రాసుకుంటాం కదా. ఇప్పుడు ఈ ఎస్పీని ఇన్ టర్మ్స్ ఆఫ్ సిపి రాసుకోవచ్చా, ఎలా, ఇక్కడ మనకు ఆల్రెడీ రిలేషన్ ఇచ్చారు, ఏమని 24 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 20 సిపి అని. సో ఇది ఏమవుతుంది, 4 5s 4 6 అంటే ఏంటి, 6 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 5 సిపి అని వచ్చింది. అంటే ఏంటి, ఎస్పీ ఆఫ్ 1 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఆఫ్ సిపి. అంటే ఆయనకు పడిన కాస్ట్కి 5/6 కాస్ట్కే అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఒక ఆర్టికల్ కాస్ట్ 6 పడింది అనుకోండి, ఆయన దాన్ని 5 రూపీస్కి అమ్మేస్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ 1 రూపీ లాస్ వచ్చింది కదా, ఆ లాస్ పర్సంటేజ్ ఎంతో ఆయన వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్లో, ఓకేనా. ఇప్పుడు ఎస్పీ ప్లస్లో మనం ఏమని రాసుకోవచ్చు, 5/6 సిపి అని రాసుకోవచ్చు. అప్పుడు అదేమవుతుంది, సిపి మైనస్ 5/6 సిపి. ఇది లాస్ అవుతుంది, లాస్ డివైడెడ్ బై, ఈ వాల్యూ అనేది లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. పైన ఉన్న సిపి కింద ఉన్న సిపి క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు, పైన సిపి అనే వాల్యూని కామన్ తీసి ఇంటూ 1 - 5/6 అని రాయొచ్చు కదా. సో ఆ పైన ఉన్న వాల్యూ ఆఫ్ సిపి కింద సిపి క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమవుతుంది నాకు, 1 - 5/6 ఇంటూ 100. అంటే ఇది ఎంత వస్తుంది, ఎల్సిఎం 6 అవుతుంది. 6 - 5 1 వస్తుంది, 1/6 ఇంటూ 100. ఇప్పుడు ఇదేమవుతుంది, 2 3s 2 50s. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఆప్షన్స్ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు కాబట్టి 50/3ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, 3 1s 3 2 0 3 6 18, రిమైండర్ ఎంత వచ్చింది 2. సో ఫైనల్గా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాసుకోవాలి, ఫస్ట్ ఇక్కడ వచ్చిన కోషెంట్, తర్వాత రిమైండర్ వాల్యూ ఎంత వచ్చిందో అది డివైడెడ్ బై ఇక్కడ డివైజర్ వాల్యూ ఎంత 3. సో ది ఆన్సర్ ఇస్ 16 2/3%. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఇందాక ఏదైతే క్వశ్చన్ సాల్వ్ చేసామో ఈ క్వశ్చన్ అనేది సేమ్ ఆ మోడల్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏమని ఇచ్చారు, కాకపోతే ఇక్కడ ఏదైతే రూపీస్ ఇచ్చారో అది లేకుండా డైరెక్ట్గా ఎస్పీ అండ్ సిపి మధ్యలో రిలేషన్ ఇచ్చేసారు అంతకుముందు. ఇక్కడ ఏమంటున్నారు, ఆర్టికల్స్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఇస్ 5 రూపీస్ అంటే 10 సిపి ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు వాళ్ళు. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 ఆర్టికల్స్ 5 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు, అవునా. ఇక్కడ నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, గెయిన్ పర్సెంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, 5 1s 5 2s 5 1s 5 2s అంటే ఇది ఎంత వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ అని వచ్చింది. అంటే ఇందాకట్లాగా మనం ఒక రిలేషన్ని డెడ్యూస్ చేయగలిగాం. సో ఇందాకట్లానే మనం ఇప్పుడు కూడా మనకు వచ్చే గెయిన్ పర్సెంటేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ వాల్యూలో వచ్చే గెయిన్ పర్సెంటేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి ప్లీజ్ మెన్షన్ దట్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, అ షాప్ కీపర్ సెల్స్ 2 items అట్ అ సేమ్ ప్రైస్. ఇప్పుడు
ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ ఈ రెండింటిని ఏ ప్రైస్కి పీ ప్రైస్కి సెల్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, హీ సెల్స్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ ఫస్ట్ ప్రోడక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్కి అమ్మాడు అనుకుందాం. సెకండ్ ప్రోడక్ట్ని ఎంతకి 20% లాస్కి అమ్మాడు అని ఇచ్చారు. అవునా, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్. అంటే ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఒకవేళ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 పెన్స్ కొన్నారు. ఒక పెన్ ఏమో 8 రూపీస్కి కొన్నారు, ఇంకొక పెన్ ఏమో 12 రూపీస్కి కొన్నారు. ఓకే, ఒకటి 8 రూపీస్, ఒకటి 12 రూపీస్. ఇప్పుడు మీరు రెండింటిని 10 రూపీస్కి అమ్మారనుకోండి, అప్పుడు ఫస్ట్ కేసులో మీరు ఎంత 2 రూపీస్ ప్రాఫిట్ అయినట్టు, సెకండ్ కేసులో ఏమైంది 2 రూపీస్ లాస్ అయింది. ఒకవేళ రెండు ప్రోడక్ట్స్ని మీరు 10 రూపీస్కి అమ్మినా కానీ ఫస్ట్ కేసులో మనకి ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ కేసులో మనకి లాస్ వచ్చింది. అంటే ఏంటి, ఈ రెండు ఐటమ్స్ని ఆయన ఒకే ప్రైస్కి అమ్మినా కానీ ఫస్ట్ ప్రోడక్ట్ని ఒక కాస్ట్ C1కి కొన్నాడు, సెకండ్ ప్రోడక్ట్ని ఇంకొక కాస్ట్ C2కి కొన్నాడు. రెండింటిని వేరే వేరే రేట్లకు కొన్నాడు కాబట్టి ఒక కేసులో రెండింటిని ఒకే రేట్కి అమ్మినా కానీ ఒక ప్రోడక్ట్ కేసులో ఆయనకి ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక ప్రోడక్ట్ కేసులో ఆయనకి లాస్ వచ్చింది. సేమ్ ఈ పెన్స్ కేసులో. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ రాసామనుకోండి, ఫస్ట్ కేసులో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నారు 20% ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అంటే మనం ఏమని రాస్తాము ఎస్పీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100. అవునా, ఈ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ రెండింటిది పి అని అన్నాం, మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ది C1 డివైడెడ్ బై C1 ఇంటూ 100. సెకండ్ ప్రోడక్ట్ ఏమైంది లాస్ పర్సెంటేజ్ కమ్ముకున్నాడు. ఎంత లాస్ పర్సెంటేజ్ 20% లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత C2 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత P డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ C2 ఇంటూ 100. ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎందుకు రాశారు అంటే ఎందుకంటే లాస్ కమ్ముకుంటున్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకి లాస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ అని అంటున్నారు. ఇప్పుడు C1 అండ్ C2ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ P క్యాలిక్యులేట్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో P C1 ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, అందులో P ఉంది, C1 ఉంది. సెకండ్ ఈక్వేషన్ చూడండి, అందులో P ఉంది, C2 ఉంది. ఇప్పుడు ఈ C1 అండ్ C2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ P మనం కన్వర్ట్ చేసామనుకోండి, అప్పుడు టోటల్గా రెండు ప్రొడక్ట్స్కి సంబంధించిన ఈక్వేషన్ ఏమవుతుంది, పర్సంటేజ్ లాస్ వచ్చిందనే చెప్తున్నారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది C1 ప్లస్ C2 ఇంటూ 100. లాస్ అంటే ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది C1 ప్లస్ C2 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 2P. అవునా, ఈ లాస్ వాల్యూలో ఈ C1 అండ్ C2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ P రాసుకున్నాం అనుకోండి, అప్పుడు కింద P ఉంటుంది, పైన కూడా P ఉంటుంది. సో అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్స్ నుండి ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, C1ని ఇన్ టర్మ్స్ ఆఫ్ P రాసుకోవాలి, C2ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ P రాసుకుంటే కనుక పర్సంటేజ్ ఆఫ్ లాస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ సింప్లిఫై ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో C1 అట్ పంపిస్తే ఏమవుతుంది 20 ఇంటూ ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 100 నాట్ పంపిస్తే ఏమవుతుంది డివిజన్లోకి అవుతుంది. 20 C1/100 ఈజ్ ఈక్వల్ టు P మైనస్ C1. ఈ 20/100ని ఏమని రాసుకోవచ్చు 0.2C1 అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు P మైనస్ C1. C1 అట్ పంపిస్తే ఏమవుతుంది మైనస్ C1 ప్లస్ C1 అవుతుంది. సో P వాల్యూ ఎంత అవుతుంది 1.2C1. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంది ఏంటి, C1ని ఇన్ టర్మ్స్ ఆఫ్ P రాయాలనుకుంటున్నాము, Pని ఇన్ టర్మ్స్ ఆఫ్ C1 కాదు. సో ఇది ఎలా రాసుకోవచ్చు మనము, C1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1.2 అనేది మల్టిప్లికేషన్ కదా, అటే వెళ్తే ఏమవుతుంది P డివైడెడ్ బై 1.2 అవుతుంది. 1/1.2ని ఎలా రాసుకోవచ్చు 10/12 అని రాసుకోవచ్చా, ఇంటూ 10/10 చేసి, అంటే అది ఏమవుతుంది 2 5s 2 6. సో C1 వాల్యూ ఎంత వస్తుంది ఫైనల్గా 5P/6. ఓకే, ఇక్కడ రాసుకుందాం C1 ఈజ్ ఈక్వల్ టు 5P/6. సిమిలర్గా C2 వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ C2 వాల్యూ ఏమొస్తుంది, సేమ్ సిమిలర్ ప్రొసీజర్ ఫాలో అయ్యామనుకోండి, 20C2/100 ఈజ్ ఈక్వల్ టు C2 మైనస్ P. ఇక్కడ C2 మైనస్ 0.2C2 ఈజ్ ఈక్వల్ టు P అవుతుంది. ఈ మైనస్ Pని ఇటు పంపించి ఈ 0.2Cని ఇటు పంపిద్దాం. ఓకే, సో 0.8C2 ఈజ్ ఈక్వల్ టు P అని వచ్చింది. అంటే C2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ P రాసుకోవాలి కదా మనం ఇక్కడ కూడా, అంటే C2 ఈజ్ ఈక్వల్ టు 1/0.8 ఇంటూ P అవుతుంది. 1/0.8ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇంటూ 10/10 చేస్తే 10 డివైడెడ్ బై ఈ డెసిమల్ పోయి 8 వస్తుంది. 2 5s 2 4s, అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది 5P/4. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ప్రోడక్ట్ ఏమొస్తుంది 5P/4. అవునా, ఇప్పుడు ఫైనల్గా పర్సంటేజ్ లాస్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో పర్సంటేజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది C1 ప్లస్ C2 ఇంటూ 100. అవునా, లాస్ని ఎలా రాసుకోవచ్చు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఈ లాస్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు మనము C1 ప్లస్ C2 మైనస్ P ప్లస్ P. ఎందుకు, రెండిటి సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి. కాస్ట్ ప్రైస్ ఎంత C1 ప్లస్ C2. ఓకే, C1 ప్లస్ C2 అంటే ఏమవుతుంది 5P/6 ప్లస్ 5P/4 మైనస్ P ప్లస్ P అంటే ఎంత వస్తుంది 2P డివైడెడ్ బై C1 ప్లస్ C2 అంటే మళ్ళీ 5P/6 ప్లస్ 5P/4 ఇంటూ 100. పైన ఉన్న P కింద ఉన్న పీస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా ఇది సింప్లిఫై చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ లాస్ అనేది వస్తుంది. ఓకే, అందుకనే మనం బోత్ C1 అండ్ C2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ Pగా రాసుకున్నాం. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్.
ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది మనకి, ఎల్సిఎం ఇక్కడ 12 అవుతుంది, ఇంటూ 2/2 ఇంటూ 3/3 ఇంటూ 12/12. అంటే ఇది ఎంత వస్తుంది, 10 + 15 - 24 హోల్ డివైడెడ్ బై 12 డివైడెడ్ బై కింద కూడా ఎల్సిఎం 12 వస్తుంది, ఇంటూ 2/2 ఇంటూ 3/3 అంటే 10 + 15 ఇంటూ 100. ఈ వాల్యూ ఫర్దర్గా ఏమొస్తుంది, 10 + 15 అంటే 25 - 1 ఎంత వస్తుంది, 25 - 24 ఎంత వస్తుంది, 1 డివైడెడ్ బై 12 హోల్ డివైడెడ్ బై 25/12 ఇంటూ 100. అవునా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఈ కిందున్న ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, సో 12/25 అవుతుంది ఇంటూ 100. ఈ 12 క్యాన్సిల్ అయిపోతుంది, 25 1s 25 4s. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది, 4% వచ్చింది. అంటే ఏంటి, దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ 4%. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, వెన్ అ బ్యాగ్ ఇస్ సోల్డ్ ఇట్ గెయిన్ 6%. ఓకే, ఆ బ్యాగ్ కాస్ట్ ప్రైస్ సిపి అనుకుందాం, దాని ఒక సెల్లింగ్ ప్రైస్ ఎస్పీకి అమ్మినప్పుడు గెయిన్ ఎంత వచ్చింది, గెయిన్ పర్సంటేజ్ 6% అని ఇచ్చారు. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ సోల్డ్ ఫర్ 10 more rupees, ఇక్కడ ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎస్పీ అనుకుందాం ఫస్ట్ కేసులో. అప్పుడు సెకండ్ కేసులో ఏమంటున్నారు, ఒకవేళ ఒక 10 రూపాయలు కనుక ఎక్స్ట్రా అమ్ముంటే కనుక ద గెయిన్ పర్సంటేజ్ వుడ్ బి 8% అంటున్నారు. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో ఈక్వేషన్ రాసుకుంటే ఏమవుతుంది, గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు సెకండ్ కేసులో ఇది ప్రాఫిట్ 1, ఫస్ట్ కేసులో అండ్ సెకండ్ కేసులో వచ్చిన ప్రాఫిట్ డిఫరెంట్ కదా, సో 6 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 1/CP ఇంటూ 100. నెక్స్ట్ కేసులో ఏమవుతుంది, 8 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఇన్ సెకండ్ కేస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా, ప్రాఫిట్ ఇన్ ఫస్ట్ కేసు ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెకండ్ కేసులో ప్రాఫిట్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎంత, ఎస్పీ + 10 మైనస్ కాస్ట్ ప్రైస్. ఇది సెకండ్ కేసులో ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన సినేరియోలో మనం సిపి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, సిపి నట్ పంపించి 100తో డివైడ్ చేద్దాం. 6CP డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. అవునా, ఇటు సైడ్ ఏమవుతుంది, 8CP బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి ప్లస్ 10. ఈ 10 నట్ పంపిస్తే ఏమవుతుంది, 8CP బై 100 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. ఇక్కడ ఈ ఎస్పీ మైనస్ సిపి సేమ్ కదా, సో ఈ వాల్యూస్ రెండింటిని ఈక్వేట్ చేసి సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ నుండి ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ -10 నట్ పంపించి 6CP నట్ పంపిద్దాం. ఆ -10 నట్ వెళ్తే +10 అవుతుంది. 8CP మైనస్ 6CP అంటే 2CP బై 100 అవుతుంది. ఇది అప్పుడు 2 1s 2 50s. ఈ 50 నట్ పంపిస్తే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది, 50 × 10 అంటే 500 రూపీస్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందాక మనం చేసిన క్వశ్చన్ లానే సేమ్ మోడల్. ఇఫ్ అ బ్యాగ్ ఇస్ సోల్డ్ ఫర్ ఇన్ని రూపీస్ ద గెయిన్ ఇస్ దిస్ మచ్, ఇఫ్ ద బ్యాగ్ ఇస్ సోల్డ్ ఫర్ 10 more rupees దెన్ ద గెయిన్ ఇస్ దిస్ మచ్ అనే మోడల్ చూసాం కదా. ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ ఇట్ ఇస్ సోల్డ్ అట్ a certain price the loss is 3%. if it is sold at this much more then the gain is 5%. okay, similar model కదా. ఒకసారి ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ సాల్వ్ ఇట్, మెన్షన్ ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, దిస్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ సీసాట్ క్వశ్చన్. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన మోడల్స్ నాలెడ్జ్తో ఈ క్వశ్చన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ప్లీజ్ పాజ్ దిస్ వీడియో ఫర్ అ మినిట్ అండ్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్ని మీ ఓన్గా సాల్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. నౌ లెట్స్ డిస్కస్ ద సొల్యూషన్. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఆ కార్ని వాళ్ళు 3 lakh రూపీస్కి సెల్ చేశారంట. లాస్ ఎంత వచ్చింది అన్నారు, 20% లాస్ వచ్చింది అన్నారు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ని సి అనుకున్నాం అనుకోండి, 20% లాస్ అంటే ఏమవుతుంది, 20/100 ఇంటూ సి. అవునా, అంటే ఇది ఎంత వస్తుంది, 0.2C. 0.2C అనే అమౌంట్ లాస్ అయింది. అంటే ఎంతకు అమ్ముంటారు, C మైనస్ 0.2C చేసామనుకోండి, అప్పుడు ఏంటి, అమ్మిన వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. ఇంకొకసారి చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఇప్పుడు ఆ కార్ కొనడానికి C పట్టింది అనుకోండి, 20% లాస్ అన్నారు. 20% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనము, కాస్ట్ ప్రైస్ మీదే కదా క్యాలిక్యులేట్ చేసేది. అప్పుడు లాస్ ఎంత అవుతుంది, 20/100 ఇంటూ C అంటే ఏంటి, 0.2C అనే అమౌంట్ లాస్ అయింది. ఇప్పుడు మనం ఏమని రాస్తాం ఈక్వేషన్లో, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అని రాస్తాం. అంటే కాస్ట్ ప్రైస్లో నుండి లాస్ ఇట్ పంపించి ఎస్పీ నట్ పంపించామనుకోండి, కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం సిపి మైనస్ లాస్ చేస్తే సరిపోతుంది. సో సిపి అంటే కాస్ట్ ప్రైస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సి, లాస్ ఎంత వచ్చింది, 0.2C ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 0.8C ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని వస్తుంది. 0.8C అంటే మనం ఏమని రాసుకోవచ్చు, 0.8 ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు 3 lakh రూపీస్. అంటే 1 2 3 4 5. సో ఈ 8.8ని 8/10 అని రాసుకోవచ్చు కదా, 2 4s 2 5s.
సి వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 3000 ఇంటూ 100. దీన్ని ఇలా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాను. డివైడెడ్ బై 4 సో సి వాల్యూ ఎంత వస్తుంది 25 ఇంటూ 15 తర్వాత 000. 25 ఇంటూ 15 అంటే ఎంత వస్తుంది 25 ఇస్ 125 5 2 375. సో 375,000 అంటే ఏంటి కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది 3,75,000 వస్తుంది. ఓకే, సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇలా కాదు మ్యామ్ మేము ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేసామన్నారు అనుకోండి, అప్పుడు అది కూడా చేసి చూస్తాను. లాస్ పర్సంటేజ్ ఎంత అవుతుంది 20%, అవునా? సో లాస్ పర్సంటేజ్ అంటే 20 ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ని సి అనుకుందాం యాజ్ ఇట్ ఇస్ ఇంటూ 100, అవునా? సో ఇక్కడ నుండి లాస్ ఎంత వస్తుంది నాకు సి నాట్ పంపించి 100ని డివైడ్ చేసామనుకుంటే ఏమవుతుంది 20C డివైడెడ్ బై 100. అంటే ఇక్కడ ఎంత వస్తుంది లాస్ వాల్యూ 0.2C అని వస్తుంది. లాస్ని ఎలా రాసుకోవచ్చు మనం కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎంత వస్తుంది 0.2C, అవునా? కాస్ట్ ప్రైస్ని సి అనుకున్నాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రావాలంటే ఏం చేయాలి ఈ వాల్యూ నాట్ పంపించి ఈ 0.2Cని పంపిద్దాం. అంటే ఏమొస్తుంది C మైనస్ 0.2C ఈజ్ ఈక్వల్ టు SP అంటే 0.8C ఈజ్ ఈక్వల్ టు SP. ఈ ఈక్వేషన్ కదా మనకి ఇందాక వచ్చింది, దీని నుండి కదా మనం ఫర్దర్గా సింప్లిఫై చేసింది. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా 20% అనేసి క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములా నుండి క్యాలిక్యులేట్ చేసినా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. మనం పాత ప్రాక్టీస్ క్వశ్చన్లో కూడా ఇలాంటి ప్యాటర్న్ని డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ని వీ షుడ్ నాట్ లూజ్ అవుట్. వీ హ్యావ్ టు ట్రై టు మార్కెట్ విత్ 100% accuracy and get our 2.5 marks. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 40 rupees అండ్ గెట్స్ X% ప్రాఫిట్. ఓకే, X% ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత 40 మైనస్ కాస్ట్ ప్రైస్ నాకు తెలీదు డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. తర్వాత ఏమంటున్నారు ఇఫ్ ఈ సెల్స్ ఇట్ అట్ 20 rupees అంటే సెల్లింగ్ ప్రైస్ 20 అయినప్పుడు ఈ ఫేసెస్ సేమ్ లాస్ పర్సంటేజ్ లాస్ కూడా సేమ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ లాస్ని కూడా ఎక్స్ అని అనుకుందాం. లాస్ ఎలా రాస్తాం మనము కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ సి మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 20 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ రెండు వాల్యూస్ సేమ్ కదా, సో ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. అప్పుడు అది ఏమవుతుంది 40 మైనస్ సి బై సి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ 20 బై సి ఇంటూ 100. 100 క్యాన్సిల్ అయిపోతుంది, సి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది 40 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ 20. అంటే ఈ వాల్యూ నెట్ పంపించి సి నెట్ పంపిద్దాం. 40 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి అంటే 60 ఈజ్ ఈక్వల్ టు 2C విచ్ మీన్స్ 2 1s 2 30s. సో సి వాల్యూ ఎంత వచ్చింది 30. వాళ్ళు ఏమడుగుతున్నారు క్వశ్చన్లో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ అని అడుగుతున్నారు. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఎంత వచ్చింది 30 rupees. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ లాంటి సిమిలర్ మోడల్ని మనం ఇవాళ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ థింగ్స్ డిస్కస్ టుడే ఆర్ వెరీ క్లియర్. లెట్స్ ఎండ్ అవర్ క్లాస్ హియర్ ఫర్ టుడే. నౌ దిస్ అన్ అదర్ నోట్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. మీరు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కోసం ఏవైతే క్వశ్చన్స్ చేస్తున్నారో దాని గురించి మనం ప్రతి టాపిక్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, అలా నంబర్ సిస్టమ్, HCF, LCM అలా ప్రతి టాపిక్కి క్వశ్చన్స్ని కంపైల్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నిటిని మిక్స్ చేసి ఒక వర్క్షీట్ లాగా క్రియేట్ చేసి మన తారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఎవ్రీడే అప్డేట్ చేస్తున్నాము. సో మీరు క్లాస్లో ఏవైతే నేను 10 to 15 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశానో వాటితో ఆపేయకుండా మీరు టారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ ఫైల్ సెక్షన్లో కానీ లేదా మీరు సర్చ్ బార్లో సర్చ్ చేస్తే కనుక టాపిక్ని సర్చ్ చేస్తే కనుక మీకు ఆ వర్క్షీట్ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ వర్క్షీట్లో క్వశ్చన్ అండ్ దానికి సంబంధించిన ఆన్సర్, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత కింద ఆన్సర్ యొక్క ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ ఆల్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్ అండ్ కీప్ అప్ విత్ యువర్ ప్రాక్టీస్. ఇలా ఎన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఫియర్ ఆఫ్ CSAT అనేది పోతుంది. దెన్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ ట్యాకిల్ CSAT. In case you have any doubts in any of the topics, please try to mention it in the comment section so that I can deal with those doubts in detail. Okay? See you all in the next class. Take care.